అనకుండా. చిన్నప్పుడు ఈ ఫ్రాంచైజ్ మూవీ చూస్తుంటే క్రేజీ థ్రిల్ వచ్చేది. మంచి జంగల్ సర్వైవర్ థ్రిల్లర్ చూసిన ఫీల్ వచ్చేది. బట్ ఈసారి మాత్రం కంప్లీట్ ఆపోజిట్ రియాక్షన్. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఇదేంటి మనలాగా థ్రిల్లర్‌లో కామెడీ ఇరికించారు అనుకున్నా. బట్ థియేటర్‌లో ఈ కొత్త మూవీ చూసాకే అర్థమైంది ఇది నేననుకునే అనకొండ కాదు, అంతకు మించి అని. స్టార్టింగ్ 5 మినిట్స్‌లోనే అర్థమైంది ఏదో తేడా కొడుతుంది అని. ఇది హారరా, కామెడీయా, పారడీయా అన్నీ కలిపి రకరకాలుగా మూవీ స్క్రీన్ మీద నడిసింది. అనకొండ అంటే స్నేక్ సీన్ స్కేరీ ఉండాలి. అది ఎప్పుడొచ్చి అటాక్ చేస్తదా అని ఒక టెన్షన్ ఉండాలి. ఫ్రాంక్లీ హాల్‌లో ఎవ్వరికీ ఆ టెన్షన్ ఉన్నట్టు అనిపించలేదు. అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సైలెంట్‌గా ఉంది హాల్ అంతా. మళ్ళీ నాకు నేనే క్వెషన్ వేసుకున్నా. అసలు స్నేక్ విలనా లేదా స్క్రిప్టే విలనా అని. బికాస్ స్నేక్ వచ్చిన సీన్‌లో కూడా మనకు భయమెయ్యదు. స్నేక్ కూడా ఏదో కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు నేను వీళ్ళని భయపెట్టాలా ఆర్ అలా కనిపించి వెళ్ళిపోతే చాలా అన్నట్టు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి అంటే యాక్టర్స్ అందరు ట్రై చేశారు. జాక్ బ్లాక్, పాల్ రడ్ దే వర్ డీసెంట్. కానీ వాళ్ళ నుంచి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం రీచ్ అయినట్టు నాకు అనిపించలేదు. అండ్ ఈ మూవీ స్టోరీ పేపర్ మీద చూస్తే బాగుండేది. అమెజాన్ ఫారెస్ట్, జైంట్ స్నేక్, ఫర్ సమ్ రీజన్ మనం ఆ స్నేక్‌ని క్యాప్చర్ చేయాలి. కానీ థియేటర్‌లో చూస్తే స్నేక్ కంటే స్క్రీన్ ప్లే డేంజరస్ అనిపించింది. సీన్ ఒకటి సీరియస్‌గా స్టార్ట్ అయితది. సడన్‌గా సిల్లీ హ్యూమర్ వస్తది. మళ్ళీ ఒక ఎమోషనల్ బీట్ వస్తది. మళ్ళీ ఏదో అలా ఒక ర్యాండమ్ గ్యాగ్ వస్తది. ఏదన్నా ఒక ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వడానికి ఏ మాత్రం టైం ఇవ్వరు. స్నేక్ సీజే కూడా కొన్ని షార్ట్స్‌లో లో బడ్జెట్ యూట్యూబ్ ఫిల్టర్ లాగుంది. బీజీఎం అండ్ సౌండ్ డిజైన్ దే వర్ గుడ్. లాస్ట్‌కి వచ్చేసరికి స్లోగా టెన్షన్ అయితే గ్రో అయింది. బట్ ఇక్కడ ఏమైందంటే స్క్రిప్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఇంపాక్ట్ మనకి స్క్రీన్ మీద కనిపించలేదు. అండ్ థ్రిల్లర్ మూవీస్‌లో మనం ఇంకా ఎంతసేపురా ఈ మూవీ అని టైం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది మూవీ ఎక్కడో ఫెయిల్ అయింది అని. అండ్ నేనలా ఒక 5-6 టైమ్స్ చెక్ చేసుకున్నా. కామెడీ సైడ్‌లో కూడా సేమ్ ప్రాబ్లమ్. మెయిన్ యాక్టర్స్ ఇద్దరు కొన్ని ప్లేసెస్‌లో దీన్ని రెస్క్యూ చేశారు. బట్ ఓవరాల్ ఎనర్జీ లెవెల్ మాత్రం షుగర్ లేకుండా టీ తాగిన ఫీలింగే వచ్చింది. అండ్ క్లైమాక్స్ దగ్గర అట్లీస్ట్ అడ్రెనలిన్ బర్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మినిమం టైర్ బర్స్ట్ కూడా లేదు. అండ్ క్లైమాక్స్లో స్నేక్ని చూస్తుంటే నన్ను నేను ఫ్రైడే ఈవినింగ్ టైర్డ్ ఎంప్లాయీలా చూసుకున్న ఫీలింగ్ వచ్చింది. చాలా స్లోగా నడుస్తుంది. అండ్ నేను బయటికి వచ్చాక నా బ్రెయిన్లో పాపప్ అయిన ఫస్ట్ డౌట్ ఏంటంటే అనకొండ అని పేరు పెట్టారు, కాటేయడం మాత్రం క్యాన్సిల్ చేశారు. ఇది స్కేరీ మూవీ కాదు, లాఫ్ అవుట్ లౌడ్ మూవీ కాదు. ఆ రెండింటి మధ్యలో ఎక్కడో పడిపోయింది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్డ్ సినిమా ఆల్వేస్ టైర్స్ యూ మోర్ దెన్ బ్యాడ్ సినిమా. బ్యాడ్ సినిమాలో కూడా కొన్ని ఫన్ మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ప్లస్ బోర్డ్ అండ్ కాంబో ప్యాక్ వచ్చింది. జాక్ అండ్ పాల్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల కొద్ది వరకు సర్వైవ్ అవుతారు. కానీ మీకు రియల్ స్నేక్ థ్రిల్లర్ కిక్ కావాలంటే మాత్రం ఓల్డ్ అనకొండని మళ్ళీ చూస్తే బెటర్. నా ఫైనల్ లైన్, ఇది ఒక టైం పాస్ అటెంప్ట్. అది కూడా అందరికీ వర్క్ అవ్వదు. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.